వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్ గా మనం చేసే వీడియోస్ లో భాగంగా ఈ రోజు నేను చెప్పే ఎగ్జామ్ కామెట్కి ఎగ్జామ్. చాలా మంది తెలుగు విద్యార్థులు ఎవరైతే మనకి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్ గా ఎంసెట్ కంటే కూడా కామెట్కే బెటర్ అనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు రాస్తారు. డెఫినెట్ గా మేము కూడా రికమెండ్ చేస్తాం, ఎందుకంటే ఎంసెట్ లాంటి ఎగ్జామ్ పెద్దగా మంచి కాలేజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కర్ణాటకలో కొన్ని బెటర్ కాలేజెస్ ఆర్వీ కాలేజ్ కానీ ఎంఎస్ రామయ్య బిఎంఎస్ లాంటి కాలేజెస్ పర్టికులర్ గా ఈ 3 కాలేజెస్ కొంచెం మంచిగా ఉంటాయి కాబట్టి జనరల్ కామెట్కి ఎగ్జామ్ అనేది అందరూ రాయమని చెప్తాం మనం. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మనకు పడిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి మనం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. సో ఈ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ మీకు ఇంతకుముందే పడింది, బట్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మార్చి 20వ తారీఖు మనకి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో జనరల్ గా ఎవరైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై చేయొచ్చు. అట్లాగే ఎవరైనా మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా దయచేసి చెప్పండి, టైం తక్కువగా ఉంది కాబట్టి అప్లై చేయనటువంటి విద్యార్థులు. బేసికల్ గా ఈ కామెట్కి యొక్క హిస్టరీ గురించి లేకపోతే కాలేజెస్ గురించి సపరేట్ గా నేను వీడియో చేశానండి. దయచేసి ఆ వీడియోకి నేను ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. కామెట్కి గురించి ఇంకా సమగ్రంగా మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే దయచేసి ఆ వీడియో కూడా మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. సో కామెట్గా మీకు తెలిసిందే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. సో అప్పట్లో 2004 2005లో మనకి కేపీసీఎఫ్ అని కర్ణాటక ప్రొఫెషనల్ కాలేజ్ ఫౌండేషన్ అనేది ఏదైతే ఉంటుందో మెడికల్ అండ్ డెంటల్ అది, అట్లాగే కేయుపిఈసిఏ అంటారండి అది, అంటే కర్ణాటక అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిపి ఈ ఎగ్జామ్ ని స్టార్ట్ చేసి నాన్ లోకల్ గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే మనలాగా రాష్ట్రాల్లో ఉంటారో త్రూఅవుట్ ద ఇండియా వైడ్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీకు 150 ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు దీంట్లో ఉంటాయి, అలాగే 16 మెడికల్ కాలేజీలు ఉంటాయి, 24 డెంటల్ కాలేజీలు ఉంటాయి. సబ్సిక్వెంట్ గా నీట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి దీంట్లోంచి తీసేశారు. బట్ అదర్ దాన్ ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అట్లాగే ఒకప్పుడు ఆర్కిటెక్చర్ ఉండేదండి, అంటే ఈ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ కామెట్కి నుంచి తీసేసి సపరేట్ గా ఎవరైతే జేఈ మెయిన్స్ పేపర్ 2 రాస్తారో అలాగే నాటా ఎన్ఏటీఏ నాటా ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో సో దానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజెస్ కి మాత్రమే మీరు వెళ్ళాలి. అది సపరేట్ గా ఎప్పుడైనా చెప్తానండి. ఆర్కిటెక్చర్ అంటే మళ్ళీ చాలా కాలేజెస్ లో డీమ్డ్ యూనివర్సిటీస్ లో అసలు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిఓఏ అంటారు, దానికి అప్రూవల్స్ లేకుండా కూడా ఆర్కిటెక్చర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. బట్ జనరల్ గా ఇప్పుడు మీకు నాటా ద్వారా కానీ జేఈ ద్వారా కానీ వెళ్ళినట్లయితే ఆర్కిటెక్చర్ కి వెళ్ళాలనుకున్నట్లయితే కామెట్కి ఎగ్జామ్ రాయక్కర్లేదు. ఇది జేఈ మెయిన్స్ కానీ నాటా ద్వారా చేసి డైరెక్ట్ గా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ కి దానికి సంబంధం లేదు. అట్లాగే నీట్ ఏదైతే ఎంబీబీఎస్ ఏదైతే సీట్స్ ఉన్నాయో నీట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు కామెట్కి సంబంధం ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా బయటకు తీశారు. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే మనకి 150 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఈ 150 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి కామెట్కి ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ఎగ్జామ్ వచ్చి 10th మే ఉంటుంది, సాటర్డే ఉంటుంది. చాలా ఎగ్జామినేషన్ సెంటర్ చాలా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లోనే ఆల్మోస్ట్ ఒక 15 దాకా ఉన్నాయి, తెలంగాణలో కూడా 15 ఉన్నాయి. సో దగ్గరగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇబ్బంది ఉండదు. ఆల్ ఓవర్ 400 సెంటర్స్ పైన మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉండడం జరిగిందండి. ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఏదైతే మీకు ఉంటుందో ఒక్కొక్క దాంట్లో 60 క్వశ్చన్లు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా 3 hours ఎగ్జామ్ ఉంటుంది మనకి. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే జనరల్ గా జేఈ మెయిన్స్ కానీ లేకపోతే ఏదైనా బిట్సాట్ కానీ ఐఏఎస్ఆర్ కానీ లేదా నైజర్ కానీ ఐఎస్ఐ కానీ సిఎంఐ కానీ సియూటీ కానీ ఇట్లాంటి కొంచెం ప్రెస్టేజియస్ ఎగ్జామ్స్ ఏదైతే మనం ఇండియాలో మనం రెగ్యులర్ గా మనం చెప్తూ ఉంటామో అలాంటి ఎగ్జామ్స్ కు వచ్చే అవకాశం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసినట్లయితే కొంచెం బెటర్ గానే ఉంటుంది. అలాగే ఎవరైతే కర్ణాటకలో మేనేజ్మెంట్ కోటాకి వెళ్దామని అనుకుంటారో ఏదైనా మంచి ప్రీమియర్ కాలేజెస్ కి ఏదైనా మేనేజ్మెంట్ కోటా డబ్బులు పెట్టి మనం ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో వెళ్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కర్ణాటక గవర్నమెంట్ అట్లీస్ట్ మీకు కేసెట్ కానీ కామెట్కి కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ 3 ఎగ్జామ్స్ లో ఏదో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని కండిషన్ పెట్టారు. కాబట్టి చాలా మంది జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకుండా ఎవరో ఏజెంట్లు చెప్తే మోసపోయి వెళ్ళి కర్ణాటకలో మేనేజ్మెంట్ కోటా సీట్ ఇప్పిస్తామని చెప్తే వీళ్ళకి తెలియట్లేదండి. ఆర్వీసీఈ వేరు, ఆర్వీ యూనివర్సిటీ వేరు, బిఎంఎస్ వేరు, బిఎంఎస్ ఐటీ వేరు, ఎంఎస్ రామయ్య వేరు, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ వేరు. ఈ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయండి. ఒకే పేరుతో 3-4 కాలేజీలు ఉంటాయి కర్ణాటకలో. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అలాంటి ఇది లేకుండా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే కామెట్కి క్వాలిఫై అయినట్లయితే డెఫినెట్ గా మీకు మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ గా ఎవరైతే ఎఫర్ట్ పెట్టగలరో వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో మీకు జనరల్ గా ఈ లోకల్ కర్ణాటక ఏదైతే కేకే అంటే లోకల్ గా కర్ణాటక ఎవరైతే కళ్యాణి ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోకల్ కోటా కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కర్ణాటక లోకల్ వాళ్ళు మాత్రం ఎవరైతే ఉంటారో లోకల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే దీనికి ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికంటే బీటెక్ ప్రోగ్రామ్ కి వచ్చేటప్పటికి మ్యాథ్స్ ఫిజిక్స్ మ్యాండేటరీగా ఉండాలి, కెమిస్ట్రీ మ్యాండేటరీగా ఉండకపోయినా పర్వాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటేనంటే ఐజీసీఎస్సీ వాళ్ళు ఐబీ కరికులము
మిగతా కరికులంలో వాళ్ళు జనరల్గా 3 సబ్జెక్టులు చదవరు. అందు గురించి మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. కెమిస్ట్రీ ప్లేస్ లో మీరు బయాలజీ ఉన్నా, లేదా బయోటెక్నాలజీ ఉన్నా, లేకపోతే ఎలాంటి అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వొకేషనల్ సబ్జెక్ట్స్ కానీ సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఇది ఉంటుంది. సో ఇది దేనికంటే నేను చెప్పిన ఇంజనీరింగ్ కి ప్లస్ ఇంగ్లీష్ కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. ఆర్కిటెక్చర్ అలా కాదండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండి తీరాలి. డిప్లొమా వాళ్ళు రాయొచ్చు ఆర్కిటెక్చర్, బీటెక్ వాళ్ళు రాయడానికి లేదు. చాలా మంది ఏమంటుందంటే డిప్లొమా స్టూడెంట్స్ సార్ మేము సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీకి వెళ్ళొచ్చా, కామిట్ ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పేసి అనుకుంటారంటే. సో లాటరల్ ఎంట్రీ డిప్లొమా స్టూడెంట్స్ కి కామిట్ గా ఇంజనీరింగ్ ఉండదు, కానీ ఆర్కిటెక్చర్ కి వెళ్ళొచ్చు. ఆర్కిటెక్చర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. డిప్లొమాలో అక్కర్లా, డిప్లొమాలో మ్యాథ్స్ చదివి సరిపోతుంది. వేరే ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే సరిపోతుంది. మిగిలిన సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ రీప్లేస్ చేసినా సరిపోతుంది. బయోటెక్నాలజీ కానీ బయాలజీ కానీ అలాంటిది ఏదైనా రీప్లేస్ చేసినా సరిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే 75% ఇంటర్మీడియట్ ఉండాలి. కొన్ని కాలేజీలు 60% అడుగుతారు. లక్కీగా ఇది 45% ఉన్నట్లయితే సరిపోతుందండి. 40% రిజర్వేషన్ ఉంటే, అలాగే మీకు 45% ఓపెన్ కేటగిరీ, 45% సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీకు సరిపోతుంది మామూలుగా ఇంటర్మీడియట్ లో. అలాగే 40% ఉంటే రిజర్వేషన్ ఉంటే సరిపోతుంది. కానీ ఆర్కిటెక్చర్ అలా కదండి, 50% ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి, 50% ఉండాలి. సో అట్లాగే మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఒక 5% తక్కువ ఉంటుంది, 45 ఉంటుంది. సో ఇది ఎలిజిబిలిటీ, అంటే ఎవరన్నా ఇంటర్మీడియట్ లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయినా దీనికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా జేఈ లాంటి ఎగ్జామ్స్ లో 50% వెయిటేజ్ ఇస్తారు. 11th కి 50%, 12th సిలబస్ 50%, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం. దీంట్లో ఏంటంటే 11th కి వెయిటేజ్ తక్కువ ఉంటుందండి, 33% ఉంటుంది. 12th కి వచ్చేటప్పుడు 67% ఉంటుంది. అందువల్ల ఎవరైతే 11th లో సరిగ్గా చదవట్లేదో, ఇప్పుడు ఈ వీడియో విన్న విద్యార్థులు ఎవరైతే 11th లో ఉంటారో, 11th లో ఎవరైతే సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు, ఏదో కారణం చేసి సరిగ్గా చదవలేకపోయారో, 12th లో బాగా చదువుదామని ఎవరైతే అనుకుంటారో, ఆ 12th లో బాగా చదువుదాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ గా 67% వెయిటేజ్ దీనికి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మేబీ మీకు కొంత అడ్వాంటేజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా వెయిటేజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఎలిజిబిలిటీ గురించి నేను క్లియర్ గా చెప్పడం జరిగిందండి. వెయిటేజ్ కూడా అంటే ర్యాంక్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారంటే మీకు ఈక్వల్ గా మార్కులు వచ్చినట్లయితే వెయిటేజ్ ఇచ్చినప్పుడు ర్యాంకు ఇవ్వాలి కదండి. ఇచ్చినప్పుడు ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్ ని కలుపుతారండి. కలిపి ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి ఇస్తారండి. నెక్స్ట్ అట్లాగే మీకు మ్యాథమెటిక్స్ ని హైయెస్ట్ చూస్తారు, నెక్స్ట్ కెమిస్ట్రీని చూస్తారు, నెక్స్ట్ ఏజ్ ని చూస్తారు. సో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి దీంట్లో. మ్యాథ్స్, ఫిజిక్స్ సపరేట్ గా చూడరు, మ్యాథ్స్, ఫిజిక్స్ కలిపేస్తారు. సెకండ్ వచ్చేటప్పటికి మ్యాథ్స్ ఉంటుంది, థర్డ్ క్రైటీరియా వచ్చి ఫిజిక్స్ ఉంటుంది, ఫోర్త్ క్రైటీరియా ఏజ్ ఉంటుందండి. ఎల్డర్ గా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మంచి ర్యాంక్ ఇస్తారండి. ఇది జనరల్ గా ఉంటుందండి. దీంతో పాటుగా యూనిక్ ఏజ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. అప్పుడు దీనికి 1900 ఎంతో ఉంటుందండి ఫీజు. యూనిక్ ఏజ్ తో కలిపితే 3500 రూపాయల ఫీజులు కట్టమంటున్నారు వాళ్ళు. యూనిక్ ఏజ్ అనేది ఒక ఫ్రాడ్ ఎగ్జామ్ అంటది. చాలా మంది తెలియక అప్లై చేస్తారు. అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ అని కలిపి ఈ మొత్తం ఈ బోగస్ కాలేజీలు అన్ని కలిపి ఒక ఎగ్జామ్ ని బిల్డప్ చేసుకుని జనరల్ గా పెద్ద అంతా రేటెడ్ ఉన్నటువంటి కాలేజెస్ కాదండి అవి. సరే ఇప్పుడు నేను మళ్ళీ నా చేత తిట్టించడం ఎందుకు కానీ అవన్నీ, బట్ జనరల్ గా అదంతా రికమెండెడ్ ఎగ్జామ్ అయితే కాదండి. సో ఎందుకంటే అవన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో జనరల్ గానే అంత క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్ కాకుండా ఉన్నటువంటి కాలేజెస్ పెట్టి ఎగ్జామ్ ఉంటుంది. సో జనరల్ గా చాలా మంది కామెంట్తో పాటు వీళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళు మరి ఏం కమర్షియల్ యాంగిల్ అందులో ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా దాన్ని కలిపేస్తున్నారు. సో యూనిక్ ఏజ్ ఎగ్జామ్ అనేది డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఇంకా మనకి మంచిగా మనకు రావు. ఇంకా ఏ జైన్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీయో, అది ఇండియాలో ఉన్న ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్ చాలా వరకు అన్ని కూడా అడ్మిషన్స్ ఏవైతే సరిగ్గా ఫిల్అప్ అయ్యే అవకాశం లేవో అవన్నీ కలిపి దీంట్లో పెట్టారు. బట్ కామెటికలో ర్యాంక్ వచ్చినట్లయితే మీకు కౌన్సిలింగ్ మాత్రం త్రూ కామెటిక కౌన్సిలింగ్ ద్వారా 150 కాలేజీలకు ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకవేళ యూనిక్ ఏజ్ ఒకవేళ రాస్తే, అంటే నేను రికమెండ్ చేయను, బట్ ఒకవేళ ఏదైనా రాసినట్లయితే మంచిగా, మరీ యావరేజ్ గా ఉండి మార్కులు తక్కువ ఉంటే మరి ఏ సీటు రాదు కాబట్టి మరి మేనేజ్మెంట్ డబ్బులు ఎక్కువ పెట్టి మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళటం కంటే బెటర్ అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఇందులో 2-3 కాలేజీలు కొంచెం బెటర్ గా ఉన్న కాలేజీలు ఉన్నాయి. సో దాని ప్రకారం మీరు చూసుకుని ఒకవేళ యూనిక్ ఏజ్ ఎగ్జామ్ రాసినట్లయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజీకి ఆ కాలేజీకి కౌన్సిలింగ్ సపరేట్ గా పెట్టుకోవాలి. దానికి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఉండదండి. ఎవరి కాళ్ళే వాళ్ళ ఫీజులు, వాళ్ళ కౌన్సిలింగ్, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. సో అందువల్ల ఏంటంటే యూనిక్ ఏజ్ అనేది కౌన్సిలింగ్ సపరేట్ గా ఉంటుంది, అది ఆ సపరేట్ బాడీ, దీనికి సంబంధం లేదు. కామెటిక్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఎగ్జామ్ అంటే. సో ఇట్లాగే ఎస్ఎస్ఎన్ కాలేజీకి సంబంధించి నాకు అవకాశం ఉంటే నేను వీడియో చేస్తాను, లేదంటే దానికి కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి తమిళనాడులో కూడా. సో నాకు అవకాశం ఉన్నప్పుడు అది ఏదైనా ఉంటే అది కూడా నేను చేస్తాను. సో ఈ కామెటిక్ ఎగ్జామ్ గురించి నేను క్లియర్ గానే చెప్పాను. ఇంకా మరిన్ని వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే నేను లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశానండి, నేను మన ప్రైమ్ 9 దాంట్లోనే ఉంటుంది. సో దయచేసి అది వినండి, సో దట్ యూ విల్ గెట్ ద మోర్ క్లారిటీ, అంటే ఏ కాలేజీలు మంచివి, ఎందుకు అడ్మిషన్స్ కామెటిక ద్వారా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ ది స్టూడెంట్స్ జీరో కాలేజెస్, 150 కాలేజీలు, 60 కాలేజీలు, 70 కాలేజీలు జీరో అడ్మిషన్స్ అండి, అసలు ఎవరు జాయిన్ అవ్వట్లా. ఒకప్పుడు కర్ణాటక అసలు ఇంజనీరింగ్ మారు పేరు, మనకి మేనేజ్మెంట్ కోటా సీట్లు లేని రోజుల్లో, మేము చదివే రోజుల్లో కూడా కర్ణాటక చదివేవాళ్ళు. తర్వాతగా అన్ని రకాలుగా కాలేజీలు పెరిగిపోయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోవడం వల్ల కర్ణాటకలో కూడా చాలా కాలేజెస్ అసలు అడ్మిషన్స్ జీరో అండి. నేను సపరేట్ గా ఒక వీడియో చేశానండి, మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్
షాకింగ్ ఫ్యాక్ట్స్ తో ఒక వీడియో ఉంటుందండి. ఒకసారి మీరు పాత వీడియోలో ఒకసారి చూసినట్లయితే యూ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ఎలా ఏ కాలేజీలు ఫిల్అప్ అవుతున్నాయి, ఏ బ్రాంచ్లు ఫిల్అప్ అవుతున్నాయి, ఎన్ని రకాల 20 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయండి కర్ణాటకలో ఉన్న కాలేజెస్ కి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో నేను చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్ గా లాస్ట్ డేట్ వచ్చి 20th March అండి. అంటే రేపు లాస్ట్ డేట్ ఉంటుంది ఇది. దయచేసి మీరు ఇమీడియట్ గా మీరు అప్లై చేయండి. యాక్చువల్ గా 15th March దాన్ని డేట్ ఎక్స్టెండ్ చేసి 20th వరకు కూడా దాన్ని చేశారు. సో అట్లాగే ఈ ఎగ్జామ్ 10th May ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఉంటుంది. 24th May దీనికి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయండి. సో డెఫినెట్ గా కొన్ని కాలేజెస్ మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇది ఇక్కడ ఏదైనా ఎంసెట్ కాలేజీ కంపేర్ చేస్తే డెఫినెట్ గా అక్కడ ఒక 3-4 కాలేజీలు మంచిగా ఉంటాయండి. ఆ కాలేజీకి సీరియస్ గా టార్గెట్ చేసినట్లయితే డెఫినెట్ గా మీకు వచ్చే అవకాశం ఉంటుందండి. రిజర్వేషన్ ఎవరైతే SC ST రిజర్వేషన్ ఉంటుందో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి రిజర్వేషన్స్ వర్తించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 40% ఉన్న మీకు రిజర్వేషన్ ఉన్నా కూడా వర్తించదు. లోవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు వర్తించరు. కానీ కర్ణాటక లోకల్ ఉన్నట్లయితే మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్స్పెక్టివ్ లో. సో ఇది బేసికల్ గా జస్ట్ లైక్ అవుట్ సైడ్ కేసెట్ కోట అనుకుని మనం చెప్పుకోవచ్చు ఇది. సో 150 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సీట్లు వచ్చి 20,000 ఉంటాయి. బట్ 20,000 సీట్లు కూడా చాలా వరకు 22,000 దాకా ఉంటాయి కానీ ఫిల్అప్ అవ్వగానే. బట్ ఓవరాల్ గా 150 ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఇది. సో చూసుకుని ఇమీడియట్ గా ఎవరైతే 12th చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. నాటా సపరేట్ గా అప్లై చేయండి. నాటా ఎగ్జామ్ 11th స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. నాటాకు సపరేట్ గా వీడియో చేస్తాను, దయచేసి వినండి. నాటా ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ది క్లాస్ 12th. క్లాస్ 11th వాళ్ళు అప్లై చేసి ఎవ్రీ వీక్ రాయించదు. అదొక సీజన్ ఉంటుంది 2-3 నెలలు. ఆ సీజన్ లో మీరు ఎవరి వీక్ కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. ఒకసారి రాకపోయినా కూడా బెస్ట్ 3 తీసుకుంటారు. అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని యొక్క సిలబస్, దాని యొక్క ప్యాటర్న్. నాటా ఎగ్జామ్ సపరేట్ గా వీడియో వినండి. సో JEE మెయిన్స్ లో పేపర్ 2 అప్లై చేసినట్లయితే అలా కూడా ఆర్కిటెక్చర్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT, NEET, IAS, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.